నాన్న సంగతి ఎలా ఉన్నా అమ్మే నన్ను చంపేస్తుంది. ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంటే అలా నేల చూపులు చూస్తావేంటి? హౌస్ రెంట్ ఇవ్వడానికి వెళ్ళిందండి. ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు? ఏమే నేను అడగకూడదా? మొన్న అంకిత ఇంటర్వ్యూకి వెళ్ళి కాస్త లేటుగా వచ్చిందని నాన్న గొడవ చేశావు. ఇదేమో పక్కనే ఉన్న హౌస్ ఓనర్ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం అనగా వెళ్ళి ఇదిగో ఇప్పుడు వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావని ఎలాగో నువ్వు అడగవు, కనీసం నన్ను కూడా అడగనివా? అంటే నేను అంకిత అన్నాను కాబట్టి మీరు రూపని అంటున్నారా? అంకితకి దీనికి పోలికేంటండి? నా కూతురు బంగారం, ఇది ఎప్పుడూ అబద్ధాలు చెప్పదు. నువ్వు చెప్పమ్మా రూపా, ఎందుకు లేట్ అయింది? అది అసలు లేట్ సంగతి తర్వాతే, ఇంటది కట్టిందో లేదో ముందు అది అడుగు. ఎందుకు కట్టుండదు? కట్టేసే ఉంటుంది. ఆ మాట నువ్వు కాదే, దాన్ని చెప్పమను. చెప్పు. చాలే ఊరుకోండి. అడిగే పద్ధతి ఇదేనా? అయితే చెప్పమనవే, కట్టిందో లేదో. నువ్వు చెప్పమ్మా రూపా, ఇంటద్దె కట్టావు కదా? అమ్మా అది హ్మ్, అది 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 సంగతి, ఇంకా కట్టలేదు. ఇందాక ఇంటి ఓనర్ నాకు ఫోన్ చేశాడు, ఎందుకు ఇంకా అద్దె డబ్బులు పంపించలేదు అని. ఏంటమ్మా రూపా, ఇంకా రెంట్ కట్టలేదా? అమ్మా అది అది ఏంటే నసుగుతున్నావు? అసలు ముందా డబ్బులు చూపించు నాకు. సమాధానం చెప్పేంటే, ఆ డబ్బులు ఏం చేశావు? ఏంటండి మీరు ఆ? మన కూతుర్నే అనుమానిస్తున్నారా? ఏ ఫ్రెండ్ దగ్గరకో వెళ్ళుంటుంది, అందుకే కట్టలేకపోయి ఉంటుంది. పొద్దున్నే వెళ్ళి కడుతుందిలేండి. ఒక్క రోజుకి ఓనర్ ఏం చచ్చిపోతాడా ఏంటి? నువ్వు సమర్థించకే ముందు దాన్ని నోరిప్పి ఒక్క మాట మాట్లాడమని చెప్పవే. అద్దె డబ్బులు ఏం చేసింది అడుగు. మీరిలా నోరేసుకుని పడిపోతూ ఉంటే పసిపిల్ల భయపడదా ఏంటి? ఆ భయంతోనే ఇది మాట్లాడలేకపోతుంది. రూపా, పొద్దున్నే వెళ్ళి కట్టేయమ్మా. ఓనర్ అసలే మంచోడు కాదు. అలాగేనమ్మా. సరోజా, నాకెందుకు దీని వాలకం చూస్తుంటే అనుమానంగా ఉంది. ఆ డబ్బులు ఎక్కడో ఖర్చు పెట్టేసి ఉంటుంది. ఏంటండి మీరు? దొరికిన పిల్లకి గొలుసులు చేయించిస్తున్నారు, కన్న కూతుర్ని 10,000 విషయంలో అనుమానిస్తున్నారు. సరేనే, నేను అనుమానించను. ఆ డబ్బులు చూపించమను. ఇప్పుడేం చెయ్యాలి? నిజం చెప్పేస్తే బెటరేమో. చూపించవే. నాన్న. రూపా, డబ్బులు చూపించాల్సిన అవసరమే లేదు. చూడండి, నా కూతురు దొంగేం కాదు. మీ పెంపుడు కూతురులాగా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుని ఎవరో పిల్లకిచ్చేశానని అబద్ధాలేం చెప్పదు. రూపా, నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రామో, తిందు గనిపో. ఏవే సరో, ఆగు సరోజా. నువ్వు అంకిత మీద కోపంతో రూపం నెత్తినెక్కించుకుంటున్నావు. అది ఏదో ఒక రోజు మన కొంప ముంచుతుంది. మీరేం బెంగపడకండి. తను అలాంటి అమ్మాయి ఏం కాదు. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. ఛ, ఇది జీవితంలో మారదు. కావేరి, అర్జున్, అర్జున్, కావేరి.